హలో ఫ్రెండ్స్, సో వెల్కమ్ బ్యాక్. ఈరోజు క్లాస్లో మనము గ్రేడియంట్ టూల్, పెయింట్ బకెట్ టూల్, 3D మెటీరియల్ డ్రాప్ టూల్ గురించి తెలుసుకుందాం. ఓకే, గ్రేడియంట్ టూల్, పెయింట్ బకెట్ టూల్ మరియు 3D మెటీరియల్ డ్రాప్ టూల్. ఓకే రైట్, ముందుగా మనం పెయింట్ బకెట్తో స్టార్ట్ చేద్దాము, మీకు క్లియర్గా అర్థమవుతుంది. పెయింట్ బకెట్ టూల్ మనం ఏం చేయొచ్చంటే, టేక్ వన్ రెక్టాంగులర్ షేప్, ఈ రెక్టాంగులర్ మార్కెట్ డ్రా వన్ రెక్టాంగులర్ షేప్, టేక్ ద బకెట్ అండ్ టేక్ ద పెయింట్ బకెట్, ఫిల్ ఇట్. మీకు ఇక్కడ కనిపిస్తున్న కలర్ ఆటోమేటిక్ ఇక్కడ ఫిల్ అవుతుంది అనమాట. దీన్ని వచ్చేసి మనం ఫోర్గ్రౌండ్ కలర్ అంటాం, దీన్ని బ్యాక్గ్రౌండ్ కలర్ అంటాం. ఓకే రైట్, టేక్ వన్ మోర్ రెక్టాంగులర్, డ్రా దిస్, టేక్ ద బకెట్, ఫిల్ ఇట్. ఇన్కేస్ మీరు చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ క్లిక్ చేయండి. కలర్ పిక్కర్ అంటారు అనమాట, ఈ బాక్స్ నుంచి కలర్ పిక్కర్ అంటారు. దీంట్లో నుండి మీరు మీకు కావాల్సిన కలర్ని మీరు చూస్ చేసుకుని ఇక్కడ ఫిల్ చేయొచ్చు. రైట్, సో ఐ విల్ గో ఫర్ వన్ మోర్ షేప్ హియర్, ఎలిప్టికల్, ఒక సర్కిల్ లాగా ఒక ఎలిప్టికల్ షేప్లో మనము డ్రా చేసి ఇందులో కలర్ ఫిల్అప్ చేయాలి. టేక్ ద కలర్, డ్రా చేసి టేక్ ద బకెట్, పెయింట్ బకెట్ టూల్, ఫిల్ ఇట్. ఓకే, ఇది వచ్చేసి పెయింట్ బకెట్ అనమాట. రైట్, ఇలాగా మీకు కావాల్సిన ఎలాంటి షేప్లో అయినా మీరు కలర్ని డ్రాప్ చేసుకోవచ్చు. ఓకే, ఐ విల్ డ్రా సంథింగ్ విత్ దిస్ లాసో టూల్. సో దిస్ నేను ఏదో డ్రా చేస్తున్నాను అనమాట. దీంట్లో మీరు బకెట్ ఇచ్చి పెయింట్ బకెట్ ఇచ్చి చూస్ ద కలర్, ఫిల్ ఇట్. రైట్, ఇది వచ్చేసి పెయింట్ బకెట్ అనమాట. ఓకే, ఇప్పుడు ఇంకొక చిన్న ట్రిక్ ఏమంటే, మీకు ఈ పెయింట్ బకెట్ టూల్తోనే మీరు ఇంకొక ఇది కూడా చేయొచ్చు, కలర్తో పాటు మీరు ప్యాటర్న్ని కూడా ఫిల్అప్ చేయొచ్చు. ఓకే, అంటే మీరు పెయింట్ బకెట్ మామూలుగా కలర్ మాత్రమే ఫిల్అప్ చేయాలనుకుంటున్నాను, అలా ఏం కాదు, మీరు ప్యాటర్న్ని కూడా ఫిల్అప్ చేయొచ్చు. ప్యాటర్న్ ఏంటంటే మనం లాస్ట్ క్లాస్ తెలుసుకున్నాము, ఒక రిపీటెడ్ డిజైన్ కానీ రిపీటెడ్ టెక్స్చర్ కానీ మనం మళ్ళీ ఫిల్ చేస్తే దాన్ని మనం ప్యాటర్న్ అంటాం అన్నమాట. ఓకే, మన ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉన్నాయి. ఈ లీవ్స్ తీసుకుని ఫిల్అప్ చేస్తున్నాను, ఇది వచ్చేసి లీవ్స్ ప్యాటర్న్. ఇలాగే మీకు కావాల్సిన ప్యాటర్న్ని కూడా పెయింట్ బకెట్తో ఫిల్అప్ చేయొచ్చు అనమాట. రైట్, సో దిస్ అంటే కలర్ ప్లేస్లో నేను వాట్ ఐఎమ్ డూయింగ్ ఈజ్ నేను ప్యాటర్న్ని ఫిల్అప్ చేస్తాను. టేక్ ద గ్రాస్ ఆర్ టేక్ ద లీవ్స్, మీకు ఇది కావాలంటే తీసుకొని యూ కెన్ ఫిల్ ఇట్ అనమాట. రైట్, ఇది వచ్చేసి ప్యాటర్న్. ఇదే బకెట్తో పెయింట్ బకెట్తోనే మనము ఇక్కడ పైన క్లిక్ చేస్తే ఫోర్గ్రౌండ్ అంటే మనకి ఇక్కడ కనిపిస్తున్న కలర్ ఫిల్అప్ అవుతుంది. అలా కాకుండా ప్యాటర్న్ అంటే మనకి ఇక్కడ ఉన్న ఎగ్జిస్టింగ్ ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో అది ఫిల్అప్ అవుతుంది అనమాట. రైట్, ఇక్కడ మీరు ఇంకొక విషయం తెలుసుకోవచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ కలర్ ఎల్లో కలర్ని ఫిల్అప్ చేస్తాను ఇక్కడ. ఓకే, ఇక్కడ ఫోర్గ్రౌండ్ కలర్ లాగా ఇక్కడ ఎల్లో కలర్ ఉంది. ఈ ఎల్లో కలర్ని ఇలాగే ఉంచేసి మీరు ఏం చేయొచ్చంటే టేక్ ద ప్యాటర్న్. ఓకే, ప్యాటర్న్ మీరు ఇలా సెలెక్ట్ చేస్తే ఏం కాదు, కానీ ఇదే ప్యాటర్న్ ఇలా మీరు సెలెక్ట్ చేసుకుని పక్కన మోడ్ అని ఉంది, ఈ మోడ్లో మీరు మల్టిప్లై సెలెక్ట్ చేసుకోండి, ఫిల్ ఇన్ దిస్. అంటే ఆటోమేటిక్గా ఈ బ్యాక్గ్రౌండ్లో ఉండే ఎల్లో కలర్తో అది మిక్స్ అవుతుంది అనమాట. మేక్ ఏ లీనియర్ బర్న్, కొద్దిగా స్లైడ్ డిఫరెన్స్ వస్తుందంట, కలర్ డాడ్జ్. రైట్, టేక్ ఏ డిఫరెన్స్, సేస్ అంటే ఈ ప్యాటర్న్ని ఈ కలర్తో మిక్స్ చేస్తుంది అనమాట అది. ఓకే, ఈ కలర్ మోడ్ అనేది, లేయర్ మోడ్ అనేది ఈ బ్యాక్గ్రౌండ్ కలర్తో ఈ ప్యాటర్న్ని మిక్స్ చేస్తుంది అనమాట. ఓకే, మరి దట్ ఈస్ వాట్ యూ కెన్ డూ అనమాట యూజింగ్ దిస్ ప్యాటర్న్ విత్ ఫోర్గ్రౌండ్ కలర్ రెండు అనమాట. రైట్, ఓకే, నెక్స్ట్ గ్రేడియంట్ టూల్ అని ఉంది. లెట్ us see వాట్ ఈస్ గ్రేడియంట్ టూల్. గ్రేడియంట్ టూల్ అంటే ఏమంటే మిక్సర్ ఆఫ్ మల్టిపుల్ కలర్స్, దీన్ని మనం గ్రేడియంట్ టూల్ అంటాం. గ్రేడియంట్ ఎడిటర్ ఇది. మీరు ఏం చేయొచ్చు అంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెక్టాంగులర్ షేప్ తీసుకున్నారు, ఇందులో కలర్ ఫిల్అప్ చేయాలి. గ్రేడియంట్ టూల్తో మీరు ఇలా క్లిక్ చేసి దీంట్లో లోపల ఇలా డ్రాగ్ చేయాలి, ఒక ఎండ్ నుండి అదర్ ఎండ్కు. టూ కలర్స్ మీకు ఫిల్అప్ అవుతున్నాయి అనమాట. ఓకే, లెఫ్ట్లో ఉండే కలర్, రైట్లో ఉండే ఆరెంజ్ కలర్, లెఫ్ట్లో పర్పుల్ కలర్. ఓకే, మిక్సర్ ఆఫ్ టూ కలర్స్ కాదు, మల్టిపుల్ కలర్స్ అనమాట. మీరు యూజింగ్ గ్రేడియంట్ టూల్తో మీరు చేసుకోవచ్చు. ఇందులో టైప్స్ ఆఫ్ గ్రేడియంట్స్ కూడా ఉన్నాయి మీకు ఇక్కడ. సో ఇప్పుడు నేను ఇది ఫిల్అప్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ దీని వచ్చేసి ఫస్ట్ వచ్చేసి లీనియర్ గ్రేడియంట్ అంటాము, రేడియల్ గ్రేడియంట్, యాంగిల్ గ్రేడియంట్, రిఫ్లెక్టెడ్ గ్రేడియంట్ మరియు డైమండ్ గ్రేడియంట్ అనమాట. ఓకే, ఇప్పుడు ఫస్ట్ నేను లీనియర్ గ్రేడియంట్ ప్రెస్ చేస్తే ఇలా మీకు లీనియర్ షేప్లో గ్రేడియంట్ ఫిల్ అవుతుంది అనమాట. అదే రేడియల్ గ్రేడియంట్ మనం ఇలా ఫిల్అప్ చేస్తే సర్కిల్ షేప్లో డ్రా అవుతుంది అనమాట. యాంగిల్ గ్రేడియంట్, యాంగిల్ షేప్లో మీకు ఇక్కడ రేడియల్ కలర్ ఫిల్అప్ అవుతుంది అనమాట. రిఫ్లెక్టెడ్ గ్రేడియంట్, ఇక్కడ బాటమ్ టాప్ బాటమ్ మీకు రిఫ్లెక్ట్ అవుతాయి అన్నమాట.
అదే డైమండ్ గ్రేడియంట్, చిన్న డైమండ్ షేప్లో మీకు ఫిల్అప్ అవుతుంది అన్నమాట కలర్. ఓకే, ఇప్పుడు ఇన్ కేస్ మీరు ఈ గ్రేడియంట్లో కలర్ చేంజ్ చేసుకోవాలి, మీకు నచ్చిన కలర్ పెట్టుకోవాలనుకుంటే మీరు ఏం చేయొచ్చు అంటే క్లిక్ చేసి ఇందులో ఇక్కడ ఉండి బాక్స్ వైట్ చిన్న స్క్వేర్ కలర్ స్టాప్ బాక్స్ ఉంది, దీని మీద క్లిక్ చేసి మీరు మీకు కావాల్సిన కలర్ని చూస్ చేసుకోండి. ఓకే ఓకే, నా ప్రెస్ చేసి మళ్ళీ మీరు ఇక్కడ డ్రాగ్ చేయండి. సిరీస్ రైట్, మీరు గ్రీన్ కలర్తో ఇప్పుడు ఆరెంజ్ వచ్చింది. అలా కాకుండా ఇంకొక వేరే కలర్ కావాలి, ఏదైనా ఇక్కడ ఆరెంజ్ ప్లస్ ఇంకో కలర్ కావాలి, గో టు దిస్ బ్లూ కలర్. సో ఐ విల్ టేక్ గ్రీన్ అండ్ బ్లూ. రైట్, ప్రెస్ ఆన్ దిస్. సో నా బోత్ ద కలర్స్ ఉన్నాయి, గ్రీన్ అండ్ బ్లూ రెండు వస్తున్నాయి మీకు ఇక్కడ. రైట్, ఈ విధంగా మీకు కావాల్సిన కలర్స్ అన్ని మీరు రీప్లేస్ చేసుకోవచ్చు అనమాట ఈ గ్రేడియంట్ టూల్తో. ఓకే, రెడ్ అండ్ బ్లూ, డ్రాగ్ హియర్. సీ దిస్ మిక్సర్ ఆఫ్ టూ కలర్స్ అనమాట. ఇలాగే మీకు ఇక్కడ గ్రేడియంట్లో మీకు రెడీమేడ్ గ్రేడియంట్స్ కూడా ఉంటాయి, బేసిక్స్ అని, బ్లూ అని. ఈ బేసిక్స్ మీరు ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ బ్లాక్ అండ్ వైట్, ఇది బ్లాక్ అండ్ వైట్ గ్రేడియంట్ అనమాట. ఓకే, అలాగే జస్ట్ ఎ మినిట్. ఇప్పుడు ఐ విల్ టేక్ వన్ మోర్ న్యూ లేయర్. ఆల్రెడీ మనం దీన్ని చాలాసార్లు యూజ్ చేసాము. ఇక్కడ నేను ఐ విల్ టేక్ దిస్ లైట్ గ్రీనిష్ కలర్ తీసుకున్నాను. ఇక్కడ ఏమవుతుందంటే ఒకటే కలర్ సింగిల్ కలర్ వస్తుంది అనమాట, అంటే అనదర్ ప్లేస్లో ట్రాన్స్పరెంట్గా వస్తుంది అనమాట. ఓకే, ఇది సింగిల్ కలర్ గ్రేడియంట్ అనమాట. సీ దిస్ హియర్, దిస్ ఇస్ యాజ్ యూజువల్ నార్మల్ మల్టిపుల్ కలర్ గ్రేడియంట్. ఓకే, ఈ విధంగా మనం గ్రేడియంట్స్లో ప్రీ డిఫరెంట్ ఫిక్స్డ్ కలర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ రెడ్స్ ఉన్నాయి, క్లిక్ ఆన్ దిస్, ప్రెస్ అండ్ డ్రాగ్. ఓకే, టూ కలర్స్ వచ్చేసినాయి. నేను క్లిక్ హియర్, మీకు కావాల్సిన పర్పుల్ ఉంది, ఇంకేస్ పర్పుల్ కలర్ కావాలి, క్లిక్ హియర్ అండ్ ప్రెస్ అండ్ డ్రాగ్. ఎనీ స్టైల్ ఆఫ్ గ్రేడియంట్ అనమాట. ఓకే, దీన్ని మనం గ్రేడియంట్ టూల్ అని అంటాం. ఓకే, నౌ కమింగ్ టు ద అదర్ వన్, 3D మెటీరియల్ డ్రాప్ టూల్. ఈ 3D మెటీరియల్ డ్రాప్ టూల్ అంటే మనం లాస్ట్ క్లాస్లో తెలుసుకున్నాము. ఓకే, ఇక్కడ మనం డ్రాపర్ టూల్, ఐ డ్రాపర్ టూల్ కోసం వెళ్ళినప్పుడు 3D మెటీరియల్ డ్రాప్ నుంచి కూడా తెలుసుకున్నాం అనమాట. ఓకే, ఐ విల్ టేక్ వన్ పిక్చర్ ఫస్ట్ ఆల్ ఫర్ దిస్, మీకు అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. లెట్ us టేక్ వన్ పిక్చర్. యా, సి ఇప్పుడు ఈ పిక్చర్ తీసుకున్నాను నేను దీన్ని ఏం చేస్తానంటే ముందుగా ఐ విల్ కన్వర్ట్ దిస్ పిక్చర్ ఇంటూ 3D ఇమేజ్. గో టు 3D, న్యూ మెష్ ఫ్రమ్ లేయర్. ఓకే, మెష్ ప్రీసెట్ క్యూబ్. ఓకే, క్యూబ్ అని తీసుకోవచ్చు, సిలిండర్ అని తీసుకోవచ్చు, యాజ్ యువర్ చాయిస్. సో ఐ విల్ టేక్ ఫర్ టైమింగ్ క్యూబ్, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ప్రెస్ ఎస్. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఇమేజ్లో ఉండే ఈ షేప్ వచ్చేసి మీకు క్యూబ్లోకి డిస్ప్లే అవుతుంది, కన్వర్ట్ అవుతుంది అనమాట. మీరు ఏం చేయొచ్చు అంటే అప్పుడు ఇది తీసుకొని ఆర్బిట్ డార్ 3D కెమెరా ఉంది, మూవ్ చేయండి ఇలాగా. సో ఇమేజ్ కాస్త 3D ఆబ్జెక్ట్ లాగా కన్వర్ట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మీరు చెప్పినట్లయితే ఈ 3D మెటీరియల్ డ్రాప్ టూల్ అని మనం పనిచేయాలి. ఓకే, సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే 3D మెటీరియల్ ఐ డ్రాపర్ తీసుకొని దీని మీద క్లిక్ చేయండి. దెన్ గో టు 3D మెటీరియల్ డ్రాప్ టూల్ అండ్ క్లిక్ ఆన్ దిస్. ఓకే, ఆ కలర్ మీకు ఆటోమేటిక్గా ఈ ప్యాటర్న్ మీకు ఇక్కడ దీని మీద ఫామ్ అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ ద యూజ్ ఆఫ్ 3D మెటీరియల్ డ్రాప్ టూల్ అనమాట. ఓకే, రైట్. అలాగే మీకు ఇక్కడ మీకు కొన్ని రెడీమేడ్ ఉంటాయి, ప్యాటర్న్స్ ఉంటాయి, వీటిని కూడా మీరు ఇక్కడ ఫామ్ చేసి దీని మీద డిస్ప్లే చేయొచ్చు అనమాట. ఈ ఆబ్జెక్ట్స్ మీద మీరు చేసుకోవచ్చు ఇక్కడ. సో రైట్, సో దిస్ మీకు ఇక్కడ ఈ ప్లేస్లో ఈ కలర్, ఈ బాల్స్లో ఉండే కలర్స్ ఫామ్ అవుతాయి అన్నమాట, అంటే అప్లై అవుతాయి. ఓకే, సో మనం దీని గురించి ఇంకా చాలా డీటెయిల్గా వెళ్ళాలి, మనం ఫర్దర్ క్లాసెస్లో తెలుసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, సో మనం ఈరోజు తెలుసుకున్న టాపిక్స్ ఏంటంటే పెయింట్ బకెట్ టూల్, గ్రేడియంట్ టూల్ మరియు 3D మెటీరియల్ డ్రాప్ టూల్ అనమాట. ఓకే, సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ద క్లాస్. మీకు ఈ క్లాస్ నచ్చినట్లయితే, ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.